ఈనాటి లోతైన విశ్లేషణకు అందరికీ ఉత్సాహంగా స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం సొంతిల్లు అనే కలలు కనే ప్రతి సామాన్యుడికి అత్యంత అవసరమైన ఒక రక్షణ కవచం లాంటిది. అవును, ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. కరెక్ట్. ముందుగా ఒకసారి మన ప్రస్తుత పరిస్థితిని ఊహించుకుందాం. మనమిప్పుడు 2026లో ఉన్నాం కదా. హైదరాబాద్ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం చూస్తుంటే నిజంగా మతిపోతోంది, అవునా? ఎగ్జాక్ట్లీ. ఎటు చూసినా ఆకాశహర్మ్యాలు, వర్టికల్ గార్డెన్స్, హై అండ్ ప్రాజెక్టులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన కొత్త నిబంధనల వల్ల ప్రతి అపార్ట్మెంట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ పాయింట్లు, సోలార్ ప్యానెల్స్, గ్రీన్ బిల్డింగ్ రూల్స్ ఇవన్నీ తప్పనిసరి అయిపోయాయి. అవును, ఇదంతా చూస్తుంటే మనం ఏదో న్యూయార్క్లోనో దుబాయ్లోనూ ఉన్న ఫీలింగ్ వస్తోంది కొనుగోలుదారులకు. అద్భుతమైన అభివృద్ధి కదూ. పైకి కనిపించే ఆ గ్లామర్ చూస్తే ఎవరైనా అలానే అనుకుంటారు. కాని అంటే ఆ అందమైన భవనాల వెనుక ఉన్న చీకటి కోణాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఈరోజు. చీకటి కోణం. అవును, ఒకవైపు అత్యాధునిక సదుపాయాలతో రియల్ ఎస్టేట్ దూసుకుపోతోంది. కాని మరోవైపు అదే నగరంలో ఎన్నో ప్రాజెక్టుల దగ్గర జీవితకాలపు కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటున్న సామాన్య ప్రజలు ఎంతోమంది ఉన్నారు. నిజమే. చాలామంది 50 లక్షలో కోటి రూపాయలు అప్పు చేసి కడతారు. 3 ఏళ్లు 4 ఏళ్లు గడిచిపోతాయి. ప్రతి నెలా బ్యాంకులకు క్రమం తప్పకుండా ఆ ఈఎంఐలు కడుతూనే ఉంటారు. కాని ప్రాజెక్టు దగ్గరికెళ్ళి చూస్తే కేవలం పునాదులు, కొన్ని పిల్లర్లు తప్ప అక్కడ ఏమీ ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి పరిస్థితిలో సామాన్యులు చిక్కుకోవడానికి ప్రధాన కారణం మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయిన ప్రీలాంచ్ ఆఫర్లు, అలాగే యూడీఎస్ స్కాములు. అవును, ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ యూడీఎస్ అనే పదం బాగా వినిపిస్తోందసలు. బ్రోషర్లు చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే రేట్లకు అమ్ముతున్నారు. మార్కెట్ రేటు కంటే సగం ధరకే ఫ్లాట్ వస్తుందంటే ఆలోచిస్తారు. కానీ అసలు ఈ యూడీఎస్ అంటే ఏమిటి? ఎందుకంత ప్రమాదకరమంటారు? ఇది చాలా మంచి ప్రశ్న. యూడీఎస్ అంటే అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్, అంటే విభజించబడని భూమి. ఈ స్కామ్లో బిల్డర్లు వాడే సైకాలజీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలా? వాళ్లు కొనుగోలుదారుల దగ్గరకు వచ్చి, సార్, ఫ్లాట్ సంగతి తర్వాత, ముందు మీకొక 100 గజాల స్థలం మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తాను, ఆ తర్వాత తీరిగ్గా దానిమీద అపార్ట్మెంట్ కట్టిస్తాను అంటారు. ఓహో, అప్పుడు సామాన్యులేమనుకుంటారు? అమ్మయ్యా, నా పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇక నాకేం ధోకా లేదు అనుకుంటారు. అవును, గుడ్డిగా నమ్మేసి డబ్బులు కట్టేస్తారు. కాని ఇక్కడే ఉందసలు ట్విస్ట్. ఆ స్థలానికి ప్రభుత్వం నుంచి గాని లేదా మున్సిపాలిటీ నుంచి గాని ఎలాంటి అప్రూవల్స్, లీగల్ పర్మిషన్స్ ఉండవు. మైండ్ బ్లాక్. అంటే పర్మిషన్స్ లేని భూమిని ముక్కలు చేసి అమ్మేస్తున్నారన్నమాట. కరెక్ట్. మరి ఒకవేళ ఆ బిల్డర్ చేతులెత్తేస్తే, ఆ ప్రాజెక్ట్ ఆగిపోతే, ఆ కొనుగోలుదారులు తమ పేరు మీదున్న ఆ యూడీఎస్ స్థలాన్ని వేరే ఎవరికైనా అమ్ముకోవచ్చా? అదే ఇక్కడున్న అతిపెద్ద ట్రాప్. కాగితాలపై చట్టపరమైన అనుమతులు లేకపోతే ఆ ప్రాజెక్ట్ను కానీ ఆ స్థలాన్ని కానీ వేరొకరికి చట్టరీత్యా అమ్ముకోవడం కుదరదు. బాబోయ్, అంటే ఇరుక్కుపోయినట్లే. పైగా పర్మిషన్ లేదు కాబట్టి బ్యాంకులు దానిమీద లోన్ కూడా ఇవ్వవు. అంటే వాళ్ల డబ్బు అందులో పూర్తిగా ఇరుక్కుపోయినట్లే, ఎటూ కాకుండా పోతారు. అదన్మాట అసలు విషయం. అయితే ఇలాంటి ఒక భయంకరమైన వ్యవస్థలో సామాన్యుల కష్టార్జితాన్ని కాపాడటానికి అసలు దారే లేదా అని చూస్తున్నప్పుడు మనకు కనిపించిన ఒక ఆశాకిరణమే ఈనాటి మన ప్రధానాంశం. అవును, అదే టీజీఆర్ఏరా, తెలంగాణ రెరా. కరెక్ట్. ఇది తెలంగాణలో కొనుగోలుదారులకు ఒక అదృశ్య బాడీగార్డ్లాగా నిలబడి ఎలా రక్షణ కల్పిస్తోందో మనమీరోజు విడమర్చి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ టీజీఆర్ఏరా అంటే ఏమిటి? ఇది ఏ స్థాయిలో పనిచేస్తోంది? రేరా అనగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. తెలంగాణలో దీన్ని టీజీ రేరా అంటారు. దీని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఒక పవర్ డైనమిక్ను గమనించాలి. పవర్ డైనమిక్ అంటే? ఒకప్పుడు రియల్ ఎస్టేట్లో బిల్డరు దేవుడు, కొనేవాడు భక్తుడు అన్నట్లుగా పరిస్థితి ఉండేది. వాళ్లు ఏది చెబితే అదే వేదం. నిజమే. కాని రేరా వచ్చాక ఆ పవర్ డైనమిక్ పూర్తిగా మారిపోయింది. బిల్డర్ల కోణంలో చూస్తే ఇది వాళ్లకు ఒక లైసెన్స్ టు వర్క్, అంటే పని చేసుకోవడానికి పర్మిషన్. అవును, ఈ లైసెన్స్ ఉంటేనే వాళ్లు వ్యాపారం చేయగలరు. అదే కొనుగోలుదారుల కోణంలో చూస్తే ఇది వాళ్ల జేబులో ఉండే గ్యారంటీ కార్డ్. వాళ్లు పెట్టిన ప్రతి రూపాయికి చట్టపరమైన భద్రతనిచ్చే అస్త్రమిది. భలే చెప్పారు, గ్యారంటీ కార్డ్ అని. సరే, ఈ గ్యారంటీ కార్డ్ ఎలా పనిచేస్తుందో మాట్లాడుకుందాం.
ఎందుకంటే మార్కెట్లో ఏ బోర్డు చూసినా కమింగ్ సూన్ అని, ప్రీ లాంచ్ అని, కళ్ళు చెదిరే 3D బొమ్మలు వేసి ప్రకటనలిస్తుంటారు. ఆ యాడ్స్ చూస్తే గాల్లో మెడలు కట్టినట్లు అద్భుతంగా ఉంటాయి. అదే కదా, అసలు భూమి మీద ఒక్క ఇటుక కూడా పెట్టకుండానే ఇలా ప్రకటనలిచ్చి ప్రాజెక్టులు అమ్మేయొచ్చా? ఖచ్చితంగా కుదరదు. చట్టంలోని సెక్షన్ 3 మరియు 4 ఈ విషయాన్నే స్పష్టంగా చెప్తున్నాయి. దీని ప్రకారం ఏదైనా ప్రాజెక్ట్ 500 చదరపు గజాల అంటే 500 స్క్వేర్ యార్డ్స్ కంటే ఎక్కువ స్థలంలో ఉన్నా ఓకే. లేదా 8 అపార్ట్మెంట్ల కంటే ఎక్కువ నిర్మిస్తున్నా ఆ బిల్డర్ ఖచ్చితంగా టీజీఆర్ఈఆర్ఏలో ముందుగా రిజిస్టర్ అవ్వాల్సిందే. రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అవును, రిజిస్ట్రేషన్ నెంబర్ రాకుండా కేవలం కాగితాల మీద ప్లాన్లు వేసుకుని కమింగ్ సూన్ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా లేదా రోడ్డు మీద ఒక చిన్న పాంఫ్లెట్ పంచినా సరే అది చట్టరీత్యా నేరం. దానికి భారీ జరిమానాలుంటాయి. వావ్! అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యకముందే మార్కెటింగ్ చేయడం కూడా నేరమే అన్నమాట. ఖచ్చితంగా. సరే, రిజిస్టర్ చేసుకున్నారు అనుకుందాం. కానీ ఇంకో పెద్ద భయం కొనుగోలుదారుల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది కదా. ఏంటది? అదే, ఒక బిల్డర్ ప్రాజెక్ట్ ఏ అని చెప్పి జనం దగ్గర 50 కోట్లు వసూలు చేస్తాడు. ఆ డబ్బుతో ఆ ప్రాజెక్ట్ కట్టకుండా దాన్ని తీసుకెళ్లి ఎక్కడో దూరంగా ప్రాజెక్ట్ బి కోసం ఇంకో 100 ఎకరాల ల్యాండ్ కొంటాడు. అవును, ఇది చాలా రెగ్యులర్గా జరిగేదే. ఆ తర్వాత చూస్తే మొదటి ప్రాజెక్ట్ ఆగిపోతోంది. ఈ మోసాన్ని రెరా ఎలా ఆపుతుంది? మీరు చెప్పింది ఒకప్పటి క్లాసిక్ రియల్ ఎస్టేట్ పాంజీ స్కీమ్. ఒకరి దగ్గర డబ్బులు తీసుకుని ఇంకొక చోట పెట్టడం. ఈ పిచ్చి ఆటలకు చెక్ పెట్టడానికే రెరా ఒక బ్రహ్మాస్త్రం లాంటి నిబంధనం తెచ్చింది. ఏంటా నిబంధన? అదే 70% ఎస్క్రో అకౌంట్ రూల్. ఎస్క్రో అకౌంట్. దీని ప్రకారం బిల్డర్ కొనుగోల్దార్ల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులో 70% మొత్తాన్ని బ్యాంకులో ఒక ప్రత్యేకమైన ఎస్క్రో అకౌంట్లో వేయాలి. ఓహో, కేవలం ఆ ప్రాజెక్ట్ కోసమేనా? ఎగ్జాక్ట్లీ. ఆ డబ్బును కేవలం ఏ ప్రాజెక్ట్ కోసమైతే తీసుకున్నారో ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి మాత్రమే వాడాలి. పక్క ప్రాజెక్ట్కు మళ్లించడానికి ఏమాత్రం వీల్లేదు. కానీ ఇక్కడే నాకొక ప్రాక్టికల్ డౌట్ వస్తోంది. ఆ ఎస్క్రో అకౌంట్ పైన బిల్డర్కే కదా కంట్రోల్ ఉంటుంది. అతనేదో సిమెంట్ కొన్నట్టు, స్టీల్ కొన్నట్టు కొన్ని ఫేక్ బిల్లులు క్రియేట్ చేసి ఆ డబ్బును సైలెంట్గా డ్రా చేసేస్తే ఎవరు కనిపెడతారు? అక్కడే ఉందసలు మెలిక. ఆ ఎస్క్రో అకౌంట్ నుంచి బిల్డర్ తన ఇష్టమొచ్చినట్లు డబ్బు డ్రా చేయడానికి కుదరదు. మరి ఎలా తీస్తారు? ప్రతిసారి డబ్బులు తీయాలంటే ప్రాజెక్ట్ నిర్మాణం ఎంతవరకు పూర్తయిందో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అంటే సీఏ, అలాగే ఒక సివిల్ ఇంజనీర్ మరియు ఒక ఆర్కిటెక్ట్, ఈ ముగ్గురు తమ సర్టిఫికేట్లలో సంతకాలు చేయాలి. అంటే వీళ్ళందరి అప్రూవల్ కావాలన్నమాట. అవును, వాళ్ళు అప్రూవ్ చేస్తేనే బ్యాంక్ వాళ్ళు ఆ డబ్బును రిలీజ్ చేస్తారు. ఒకవేళ ఇన్ని దాటుకుని నిధులను పక్కదారి పట్టిస్తే టీజీఆర్ఏ అధికారులు ఆ బిల్డర్ లైసెన్స్ను తక్షణం రద్దు చేస్తారు. ఆ ప్రాజెక్ట్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. ఇది వింటుంటే నిజంగా ఒక పెద్ద భారం దించినట్లు అనిపిస్తుంది. చాలా పక్కా ప్లానింగ్ ఇది. ఇంకొక ముఖ్యమైన సమస్య గురించి అడగాలి. చెప్పండి. మనం బ్రోషర్ చూసినప్పుడు ఫ్లాట్ 1500 స్క్వేర్ ఫీట్లని రాసుంటుంది. తీరా ఫ్లాట్లోకి వెళ్ళాక చూస్తే అక్కడ కనీసం మన సోఫా కూడా సరిగ్గా పట్టదు. ఇల్లు చాలా చిన్నగా అనిపిస్తుంది. ఈ మ్యాజిక్ ఏంటి? హహా, ఇదే మార్కెట్లో జరిగే అతి పెద్ద గారడి. దీన్నే సూపర్ బిల్టప్ ఏరియా అంటారు. సూపర్ బిల్టప్ ఏరియా? అవును, విన్నాను. అంటే మీరు కొనే ఇంట్లోని గదులతో పాటు బయట ఉండే కామన్ కారిడార్లు, మెట్లు, లిఫ్ట్ ఏరియా, చివరకు కింద ఉండే వాచ్మెన్ గదిని కూడా కలిపేసి ఆ మొత్తానికి మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. అంటే మనం వాడని స్థలానికి కూడా డబ్బులు కట్టాలా? ఇది ఒక పగటి దోపిడీలాంటిది. నిజమే. కానీ రెరా నిబంధనల ప్రకారం బిల్డర్లు ఇలా అమ్మడానికి వీల్లేదు. కేవలం కార్పెట్ ఏరియా ఆధారంగానే ధరను నిర్ణయించాలి. ఒకసారి ఈ కార్పెట్ ఏరియా అంటే ఏంటో కొంచెం సింపుల్గా వివరిస్తారా? చాలా సులభం. మీ ఇంటి మెయిన్ డోర్ లోపల మీరు నేల మీద ఎక్కడైతే కార్పెట్ పరుచుకోగలరో లేదా మీరు ఎక్కడైతే నడవగలరో ఆ వాస్తవ స్థలాన్ని మాత్రమే కార్పెట్ ఏరియా అంటారు. ఓహో, అంటే గోడల మందం కూడా రాదా ఇందులో? రాదు. ఇందులో గోడల మందం కూడా రాదు. ఈ కార్పెట్ ఏరియా ఎంతుందో క్లియర్గా చెప్పి దానికి మాత్రమే కొనుగోలుదారుల దగ్గర డబ్బులు తీసుకోవాలి. దీనివల్ల సామాన్యులకు లక్షల రూపాయలు ఆదా అవుతాయి. సూపర్. అంటే గాలికి, బయట మెట్లకి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదన్నమాట. అద్భుతం. అలాగే ప్రాజెక్ట్ లేట్ అయితే పరిస్థితేంటి? కొనుగోలుదారులు ఇటు అద్దెలు కట్టుకోలేక, అటు ఈఎంఐలు ఆపలేక నరకం చూస్తుంటారు కదా. ఆ బాధను కూడా ఈ చట్టం గుర్తించింది.
బిల్డర్ ఫలానా తేదీకి ఇల్లు అప్పగిస్తానని అగ్రిమెంట్లో రాసిస్తే ఆ సమయానికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే? ఒకవేళ ఆలస్యమైతే ఇల్లు అప్పగించే వరకు ప్రతీ నెల ఆలస్యానికి బిల్డర్ వడ్డీ చెల్లించాలి. ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే వినేవాళ్లు కట్టే ఈఎంఐ భారాన్ని ఒక రకంగా బిల్డర్ మోయాల్సి వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇవన్నీ వినడానికి ఒక అద్భుతమైన ఆదర్శ లోకంలో ఉన్నట్లు అనిపిస్తోంది. నిబంధనలు, ఎస్క్రోలు, వడ్డీలు అంతా బాగుంది. కాని మనమున్నది వాస్తవ ప్రపంచంలో. ఇక్కడ ఏ ప్రభుత్వ ఆఫీస్కైనా వెళితే పనులు ఎంత నెమ్మదిగా జరుగుతాయో మనకు తెలుసు కదా. అవును, ఆ అనుమానం రావడం సహజం. సామాన్యులకు వచ్చే అతిపెద్ద సందేహమేంటంటే, ఈ రేరా చట్టాలు కేవలం కాగితాలకే పరిమితమా? లేక ఏ లాయర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగకుండానే నిజ జీవితంలో ఇవి పనిచేస్తాయా? చట్టం అనేది పుస్తకాల్లో ఉంటే సరిపోదు. అది గ్రౌండ్ లెవెల్లో ఎలా పనిచేస్తోందో తెలియాలి. దీనికోసం మనం ఒక వాస్తవ సంఘటనను విశ్లేషించాలి. ఇది గచ్చిబౌలికి చెందిన రమేష్ అనే వ్యక్తి కేస్ స్టడీ. ఓ, రియల్ కేస్ స్టడీ అనమాట. అవును. ఈ కథ వింటే చట్టం పట్ల ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. అయితే రమేష్ కథలోకి వెళదాం. ఎలా మొదలైంది? రమేష్ హైదరాబాద్లోని ఒక పేరున్న బిల్డర్ ఆఫీస్కి వెళ్ళాడు. ఆ బిల్డర్ చాలా నమ్మకంగా, సార్, ఇదొక లిమిటెడ్ ప్రీ లాంచ్ ఆఫర్, వారం రోజుల్లో రేట్లు డబల్ అయిపోతాయి అని మాయమాటలు చెప్పాడు. అయ్యో, మామూలుగానే ఇలాంటి మాటలు నమ్మేస్తారు జనాలు. అవును, ముందు డబ్బులు గట్టేయండి, రిజిస్ట్రీ అవన్నీ తర్వాత తీరిగ్గా చేసుకుందామని చెప్పాడా బిల్డర్. ఆ కార్పొరేట్ ఆఫీసు, ఆ బ్రోషర్లు చూసి నమ్మిన రమేష్ ఏకంగా 40 లక్షల రూపాయలు కట్టేశాడు. 40 లక్షలా? చాలా పెద్ద మొత్తం కదా. ఆ తర్వాత నెలలు గడిచాయి, ఏడాదైంది. కనీసం ఆ స్థలంలో ఒక్క ఇటుక కూడా పడలేదు. రమేష్కు టెన్షన్ మొదలైంది. ఏడాదైనా పని మొదలు పెట్టకపోతే ఎవరికైనా టెన్షన్ వస్తుంది. సరిగ్గా అప్పుడే రమేష్కు ప్రాజెక్టు మీద అనుమానం వచ్చింది. వెంటనే TGRERA వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేశాడు. అక్కడ చూస్తే అసలు ఆ ప్రాజెక్టు రిజిస్టర్ కాలేదని తేలింది. అంటే మోసపోయానని అర్థమైంది. అవును. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వస్తే జనాలు పానిక్ అవుతారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతూ సగం జీవితం అక్కడే గడిపేస్తారు. నిజమే, చాలామంది అదే చేస్తారు. కాని రమేష్ అలా చేయలేదు. ఆన్లైన్లో TGRERA వెబ్సైట్కి వెళ్ళి సెక్షన్ 31 కింద ఒక కంప్లైంట్ నమోదు చేశాడు. కంప్లైంట్ నమోదు చేశాడా? దానికి ఎంత ఖర్చయింది? దానికి అతను కట్టిన ఫీజెంతో తెలుసా? కేవలం 1000 రూపాయలు. జస్ట్ 1000 రూపాయలా? కేవలం 1000 రూపాయలతో ఆన్లైన్ కంప్లైంట్? మరి అంత పెద్ద బిల్డర్ ఊరుకుంటాడా? ఖచ్చితంగా తన పలుకుబడి ఉపయోగించి ఏవో సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించుంటాడు కదా. ఖచ్చితంగా చేశాడు. అధికారుల ముందుకొచ్చి తనదైన శైలిలో చట్టపరమైన లొసుగులు వెతకడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా అగ్రిమెంట్లలో ఉండే ఒక పదాన్ని వాడాడు. అదే ఫోర్స్ మాజ్యూర్. ఒక్క నిమిషం, ఈ ఫోర్స్ మాజ్యూర్ అంటే ఏంటి? వినడానికి ఏదో పెద్ద టెక్నికల్ పదంగా ఉందే. ఫోర్స్ మాజ్యూర్ అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ లేదా మన చేతుల్లో లేని అనుకోని పరిస్థితులు. అంటే ప్రకృతి విపత్తులు లాంటివా? కరెక్ట్. చట్టపరంగా చెప్పాలంటే ఏదైనా పెద్ద భూకంపం వచ్చినా, వరదలొచ్చినా లేదా కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ప్రపంచం ఆగిపోయినా ఈ క్లాజ్ని వాడొచ్చు. అప్పుడు ప్రాజెక్ట్ లేట్ అయినా బిల్డర్ను తప్పుబట్టలేం. అది న్యాయమే కదా. కానీ మన దగ్గర కొంతమంది బిల్డర్లు ఎలా తయారయ్యారంటే, మార్కెట్లో ఇసుక దొరకలేదనో, సిమెంట్ రేటు పెరిగిందనో లేదా వాళ్ళకి ఫండ్స్ రాలేదనో కూడా ఈ ఫోర్స్ మెజ్యూర్ కిందకు తెచ్చేస్తారు. అదంతా దేవుడి దయ, మా చేతుల్లో ఏం లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. భలే వాళ్లే. రమేష్ కేసులో కూడా అలాగే జరిగిందా? అవును, రమేష్ కేసులో బిల్డర్ కూడా అదే ప్రయత్నం చేశాడు. మరి మన రెరా అధికారులు ఆ సాకులు విన్నారా? తీర్పు ఎలా వచ్చింది? ఎంత సమయం పట్టింది? అధికారులు ఆ సాకులను ఏమాత్రం పట్టించుకోలేదు. వాస్తవాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటది? కంప్లైంట్ వచ్చిన కేవలం 60 రోజుల్లోనే, అంటే సరిగ్గా 2 నెలల వ్యవధిలోనే ఆ సమస్యను పరిష్కరించారు. అధికారులిచ్చిన తీర్పు చాలా పవర్ఫుల్గా ఉంది. ఏమని తీర్పిచ్చారు? రమేష్ కట్టిన 40 లక్షల రూపాయలను 10% వడ్డీతో సహా పూర్తిగా వెనక్కిచ్చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే ఏకంగా 3 ఏళ్ల జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధపడాలి అని బిల్డర్కు వార్నింగ్ ఇచ్చారు. మైండ్ బ్లోయింగ్ అసలు. 60 రోజుల్లో 10% వడ్డీతో డబ్బు వాపస్ లేదా 3 ఏళ్ల జైలు. ఏళ్ల తరబడి వాయిదాల కోసం ఎదురుచూసే సిస్టమ్ నుండి ఇంత వేగవంతమైన తీర్పు రావడమనేది నిజంగా నమ్మశక్యం కాని విషయం. అవును, ఇది చాలా పెద్ద మార్పు. ఇది వింటుంటే ఇది కేవలం ఒక వ్యక్తికి డబ్బులు వెనక్కి రావడం మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్లో దశాబ్దాలుగా ఉన్న పవర్ డైనామిక్స్ని, ఆధిపత్యాన్ని ఈ తీర్పు పూర్తిగా మార్చేసిందని అర్థమవుతోంది.
మరి ఇదంతా వింటున్న కొనుగోలుదారులు తమను తాము కాపాడుకోవడానికి ప్రాక్టికల్గా ఏ ఏ దశలు పాటించాలి? సమాచారం తెలుసుకోవడం సగం విజయమైతే దాన్ని ఆచరణలో పెట్టడం పూర్తి విజయం. దీనికోసం ప్రధానంగా 3 ఆచరణాత్మక దశలు లేదా యాక్షనబుల్ స్టెప్స్ ఉన్నాయి. ఎవరైనా సరే ఒక ప్రాజెక్ట్ కొనాలి అనుకున్నప్పుడు గుడ్డిగా నమ్మకూడదు. ఓకే, మొదటి స్టెప్ ఏంటి? స్టెప్ 1. మీరు సైట్కి వెళ్ళగానే ముందుగా చేయాల్సిన పని మీ స్మార్ట్ ఫోన్ తీసి rera.telangana.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో సర్చ్ ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళి ఆ బిల్డర్ చెబుతున్న ప్రాజెక్ట్ పేరు లేదా నంబర్ ఉందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ ఆ వెబ్సైట్లో ప్రాజెక్ట్ పేరు కొడితే నో రిజల్ట్స్ ఫౌండ్ అని వస్తే, లేదా అసలు రెరా నంబర్ లేకపోతే ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలో మీకే తెలుసా అనుకుంటా. నాకైతే ఆన్సర్ తెలుసు. ఇంకేం ఆలోచించకండి. అక్కడ్నుండి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తండి. అవును, అక్షరాలా పరిగెత్తండి. నిజమే. వాళ్ళు మీకు తాజ్మహల్ని సగం రేటుకిస్తామన్నా సరే అక్కడ పొరపాటున కూడా పెట్టుబడి పెట్టకండి. ఎందుకంటే నంబర్ లేని ప్రాజెక్టులు ఎప్పుడైనా పేలిపోయే టైం బాంబ్ లాంటివి. ఖచ్చితంగా. ఇక స్టెప్ 2 ఏంటంటే సరైన ప్రశ్నలు అడగడం. బిల్డర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలామందికి ఒక మొహమాటం ఉంటుంది. మనమెందుకు వాళ్ళని నిలదీయాలి, ఎక్కడ ఫీలవుతారు అని భయపడతారు. కోట్లు పెడుతున్నప్పుడు మొహమాటమెందుకు? అదే కదా, మేరుగా అడగాలి. మీ TGRERA రిజిస్ట్రేషన్ నంబర్ కాపీ ఇవ్వండి అని అడగాలి. అలాగే మీరు చెబుతున్న కొలతలు సూపర్ బిల్డప్ ఏరియానా, నాకది వద్దు, కేవలం కార్పెట్ ఏరియా వివరాలు మాత్రమే చెప్పండి అని నిలదీయాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా కార్పెట్ ఏరియా గురించి. అవును. ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ కోసం తెరిచిన బ్యాంక్ ఎస్క్రో అకౌంట్ డీటెయిల్స్ చూపించమని అడగాలి. ఒకవేళ ఈ ప్రశ్నలు అడిగినప్పుడు ఆ బిల్డర్ తడబడినా లేదా మొహమాట పెట్టే ప్రయత్నం చేసినా అక్కడే మీకు అర్థమైపోవాలి అందులో ఏదో తేడా ఉందని. చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఈ ప్రశ్నలు అడిగితే మనకు విషయ పరిజ్ఞానం ఉందని బిల్డర్కు అర్థమవుతుంది. వాళ్ళు మనతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఇక ఆఖరిది స్టెప్ 3. మనం ఇల్లు కట్టేసిన తర్వాత డాక్యుమెంట్ల వెరిఫికేషన్ గురించి కూడా జాగ్రత్త పడాలి కదా. ముఖ్యంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ గురించి చాలామందికి అవగాహన లేదు. అది ఎందుకు అంత ముఖ్యం? ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, దీన్నే ఓసీ అంటారు. ఇది లేకపోతే ఆ ప్రాజెక్ట్కి ముగింపు లేనట్లే. ముగింపు లేనట్లా అంటే? విరుద్ధం. ఓహో, ఇది తెలియక చాలామంది ఫ్లాట్ రెడీ అవ్వగానే వెళ్ళిపోతారు. అవును. రేపు పొద్దున్న మున్సిపాలిటీ వాళ్ళొచ్చి కరెంటు, వాటర్ కనెక్షన్లు కట్ చేసినా మీరేమీ చేయలేరు. కాబట్టి ఓసీ ఉంటేనే ప్రాజెక్ట్ పూర్తయినట్లు లెక్క. దీంతోపాటు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి. ఎలాంటి జాగ్రత్తలు? పాత రోజుల్లోలాగా బిల్డర్ తనకిష్టమొచ్చిన కండిషన్స్ రాసి సంతకాలు చేయించుకునే హక్కు ఇప్పుడు లేదు. రెరా నిర్దేశించిన ఫార్మాట్లోనే స్టాండర్డ్ సేల్ అగ్రిమెంట్ ఉండాలి. అంటే బిల్డర్ ఆఫీసులో పెట్టే ప్రతి కాగితం మీద గుడ్డిగా సంతకాలు చేయకూడదన్నమాట. ఈ 3 స్టెప్స్ పాటిస్తే కొనుగోలుదారులు ఎలాంటి మోసాలకు గురికారు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇవన్నీ చూసుకున్నాక కూడా రమేష్లాగా ఏదైనా సమస్య ఎదురైతే ఏ లాయర్ అవసరం లేకుండా, కోర్టు మెట్లు ఎక్కకుండా ఎవరికి వారే ఇంట్లో కూర్చుని మొబైల్లో ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చన్న భరోసా ఈ చట్టం ఇస్తోంది. అవును, ఇదొక విప్లవాత్మకమైన మార్పు. చట్టమనేది సామాన్యుడికి ఎంత బలాన్నిస్తుందో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ముందు ఇలాంటి విషయాలు తెలుసుకోవడం అనేది యుద్ధానికి వెళ్లే ముందు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నంత సురక్షితం. నిజమే. ఇక మన ఈనాటి లోతైన విశ్లేషణలను ఒక కొలికి తెగ్గాం. మనం ఇరువైపులో చర్చించిన అంశాలను సంక్షిప్తంగా చూసుకుంటే, సామాన్య ప్రజలకు రియల్ ఎస్టేట్లో ఒక ఇల్లు కొనడం అనేది ఒక జీవితకాలపు ఎమోషన్. అవును. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా పగలు కష్టపడి కూడబెట్టిన సొమ్ము అది. ఆ అందమైన కల కేవలం మన అవగాహన లోపం వల్ల ఒక భయంకరమైన పీడకలగా మారకూడదు. ఎంతో పెద్ద పేరున్న బిల్డర్ కదా అనో, లేక ఆయన మాటల మీదున్న నమ్మకం మీదనో ఆధారపడి కోట్లు పెట్టుబడి పెట్టకూడదు. ఆ రోజులు పోయాయి. అవును, ఆ రోజులు పోయాయి. ఇప్పుడు కేవలం చట్టపరమైన ఆధారాలతో, డాక్యుమెంట్లతో, రెరా పర్మిషన్లతో మాత్రమే ముందడుగు వేయాలి. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ ప్రొటెక్షన్. సరైన జ్ఞానమే మనకు శ్రీరామరక్ష. ముఖ్యంగా రిజిస్టర్ కాని ప్రాజెక్టులకు, చట్టవిరుద్ధమైన ప్రీ లాంచ్ మరియు యూడీఎస్ ఆఫర్లకు ఎంత దూరంగా ఉంటే మన డబ్బుకు అంత భద్రత. మీరు చెప్పింది అక్షర సత్యం. అయితే ఈ చర్చను ముగించే ముందు ఒక కోణాన్ని వినేవాళ్లు లోతుగా మదింపు చేసుకోవాలి. చట్టాలెప్పుడూ కాగితాలపై బలంగానే ఉంటాయి.
రాజ్యాంగంలోనో చట్టసభల్లోనూ ఉంటే వాటి వల్ల ఒరిగేదేమీ లేదు. కరెక్ట్. కాని గచ్చిబౌలికి చెందిన రమేష్లాగా ఒక సామాన్యుడు కేవలం 1000 రూపాయలతో ధైర్యంగా ముందుకొచ్చి చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నప్పుడే సమాజంలో నిజమైన మార్పొస్తుంది. ఖచ్చితంగా. యూడీఎస్ల పేరుతో అమాయకుల రక్తాన్ని పీలుస్తున్న మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా పునాదులు కదిలిపోవా? ఆలోచించండి. చట్టం కొనుగోలుదారుల పక్షాన ఉంది. దాన్ని వాడే ధైర్యం మనకుందా అనేది అసలు ప్రశ్న. ఆ ధైర్యమే రేపటి సురక్షితమైన భవిష్యత్తుకు పునాది.